దేశంలో పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ, జవాబుదారీతనంతో కూడిన పరిపాలన కోసం ఢిల్లీలో ఇటీవల జరిగిన జంజీ ఉద్యమం యువతలో చైతన్యం నింపింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఇలాంటి ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని డాక్టర్ కొండా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద అఖిలపక్ష విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశించిన ప్రజాస్వామ్య ఫలాలు అట్టడుగు వర్గాలకు చేరాలంటే నిజాయితీ, నీతివంతమైన పోరాటాలు అవసరమన్నారు. ఈ నేపథ్యంలో జంజీ ఉద్యమం ప్రభావం, ప్రస్తుత ప్రజా ఉద్యమాలకు దాని అన్వయం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఉస్మానియా యూనివర్సిటీలో అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 22న ఆర్ట్స్ కాలేజీలో రూమ్ నెంబర్ 57లో మేధోపరమైన చర్చా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి మేధావులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. భారతీయ విద్యారంగాన్ని అండగా నిలుద్దాం, జంజీ పోరాటాలకు ఎంట్రన్స్ టెస్ట్లో జరిగినటువంటి పేపర్ లీకు లేకపోతే అవకతవకలను బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే డిమాండ్ తోటి దేశంలోని జంతర్ మంతర్ దగ్గర ఈ జంజీ యూత్ చేసినటువంటి పోరాటాన్ని, ఈ యొక్క జంజీ యొక్క పోరాటాన్ని విశ్లేషణ చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా అక్కడ జరిగినటువంటి పరిణామాలని అర్థం చేసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఆర్ట్స్ కళాశాలలో రూమ్ నెంబర్ 57లో ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్, అదేవిధంగా ప్రొఫెసర్ సుకుమార్ తోటి ఈ యొక్క టాక్ని, అదేవిధంగా ఇంటరాక్షన్ సెషన్ని ఈ ఆగస్టు 22వ తారీఖు రోజు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి విద్యా వ్యతిరేక విధానాలు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ యొక్క మొత్తం ఎగ్జామినేషన్ని సెంట్రలైజేషన్ చేస్తూ, అదేవిధంగా మొత్తం ఈ యొక్క ఏదైతే సెంట్రలైజేషన్ చేయడంతో పాటు ఈ యొక్క ఎగ్జామినేషన్ కూడా మొత్తం కోచింగ్ ఇండస్ట్రీ ఏదైతే కోచింగ్ పెట్టుకున్నటువంటి కోచింగ్ సెంటర్లకు ఉపయోగపడే విధంగా పేపర్లను తయారు చేసి ఆ కోచింగ్ ఇండస్ట్రీని కూడా వాళ్ళే రన్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క ఏదైతే అవకతవకలు ఉన్నాయో వాటన్నిటిపైన మనందరం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నీటిని కంప్లీట్గా కూడా రద్దు చేయాలి. ఎందుకంటే దాదాపు 2015 నుంచి కూడా నీటి పైన తమిళనాడు లాంటి రాష్ట్రంలో నీటి బాధితులు చాలామంది ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నీటి వల్ల ఎక్కువ మన గ్రామీణ, అదేవిధంగా పేద విద్యార్థులే, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులే నష్టపోతున్నారు. కాబట్టి ఈ నీట్ ఎగ్జామ్ని మొత్తాన్ని రద్దు చేసి మొత్తం ఈ నీట్ ఎగ్జామ్ని ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం కండక్ట్ చేసుకునే విధంగా చేయాలని చెప్పేసి, అదేవిధంగా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది మొత్తం కూడా రీసెంట్గా కూడా యూజీసీ నెట్ మూడు పేపర్లను సరిగ్గా కండక్ట్ చేయకపోతే మళ్ళీ కండక్ట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి దానిలో ట్రాన్స్పరెంట్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్టీఏను అబాలిష్ చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా న్యూ ఎడ్యుకేషన్ పాలసీని కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ రాబోయే కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ఈ జంజీ యొక్క విద్యార్థులను కలుపుకొని దేశవ్యాప్తంగా ఈ బీజేపీ అవలంబిస్తున్నటువంటి విద్యార్థి వ్యతిరేక విధానాలపైన మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో పాల్గొన్నటువంటి జంజీ మూవ్మెంట్లో పాల్గొన్నటువంటి విద్యార్థులందరూ కూడా భాగస్వామ్యం కావాలి. అదేవిధంగా ప్రజాస్వామ్యవాదులు భాగస్వామ్యం కావాలి. అదేవిధంగా అంబేద్కర్ రైట్స్, డెమోక్రాట్స్ అందరూ కూడా, ప్రోగ్రెసివ్ సెక్షన్స్ అందరూ భాగస్వామ్యమై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాట్లాడబోతున్నారు. ఇది ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఉన్నటువంటి విద్యారంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించేటటువంటి ఒక సందర్భం. ఈరోజు మనం చూస్తున్నట్లయితే దేశవ్యాప్తంగా జంజీ పోరాటాలు పీక్ లెవెల్లో సాగుతున్నటువంటి సందర్భం. ఈరోజు ఎగ్జామినేషన్ సిస్టమ్ అంతా కూడా కుప్పగూలిపోతున్నటువంటి ఒక పరిస్థితుల్లో ఎన్టీఏని రద్దు చేయాలని, అట్లానే ఎగ్జామినేషన్ సిస్టమ్ని డీసెంట్రలైజ్ చేయాలని అనేక రోజులుగా ఈ దేశంలో మనం పోరాటాన్ని చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా, స్కాలర్స్గా, ప్రొఫెసర్గా ఈ చర్చను మరింత పీక్ స్టేజ్లోకి, మరింత స్ట్రాంగ్గా, సౌండ్గా వినిపించాల్సినటువంటి అవసరం ఉందని మేము భావిస్తూ ఉన్నాం. భగత్ సింగ్ చెప్పినట్టు ఇఫ్ ద డెఫ్ ఆర్ టు హియర్ ద సౌండ్ హ్యాస్ టు బి వెరీ లౌడ్ అన్నారు. ఈ రోజు కూడా దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం
వాళ్ళ తప్పిదాలను యాక్సెప్ట్ చేయకుండా దాన్ని మరింతగా ముందుకు తీసుకుపోయేటటువంటి పరిస్థితుల్లో ఈ డిస్కషన్ ని ఈ టాక్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ టాక్ లో ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ అలానే సుకుమార్ ప్రొఫెసర్ గారు పార్టిసిపేట్ చేసి మాట్లాడుతున్నటువంటి ఈ టాక్ లో ప్రజాస్వామికవాదులు, విద్యార్థులు అట్లానే ప్రజా సంఘాల నేతలందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. దీంట్లో పార్టిసిపేట్ చేసి సక్సెస్ చేయవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో అత్యంత పారదర్శకమైన పరీక్షా వ్యవస్థ ఉండాలని, నీతివంతమైన జవాబుదారీతనంతో కూడిన పరిపాలన ఉండాలని గత నెలలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర జంజీ మూమెంట్ పెద్ద ఎత్తున జరిగింది. ఇది భారతదేశాన్నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇటీవల కాలంలో వచ్చినటువంటి యువత ఉద్యమంగా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జంజీ ఉద్యమం ఎట్లాంటి మార్పులను పరిపాలనలో తీసుకొచ్చింది, ఆ జంజీ ఉద్యమాన్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమాలకు ఏ విధంగా అన్వయించుకోవాలి, భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలంటే జంజీ తరహా ఉద్యమాలు, ప్రజాస్వామ్యంతో కూడిన ఉద్యమాలు రావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలలుగన్నటువంటి ప్రజాస్వామ్యం, ఈ ప్రజాస్వామ్య ఫలాలు సమాజంలో అట్టడుగు వర్గాలకు చేరాలంటే నీతివంతమైనటువంటి పోరాటం, నిజాయితీతో కూడిన పోరాటం ఇవాళ జంజీ చేస్తూ ఉంది. ఈ పోరాటాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం, కార్యాచరణ రూపొందించడం కోసం ఉస్మానియా యూనివర్సిటీలో అఖిలపక్ష విద్యార్థి సంఘాలు ఈ నెల 22వ తారీఖున రూమ్ నెంబర్ 57 ఆర్ట్స్ కాలేజీలో ఒక మేధోపరమైన ఇంటలెక్చువల్ టాక్ నిర్వహించబోతా ఉన్నాయి. దీనికి ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారు అనేక సామాజిక, రాజకీయ, విద్యాపరమైన ఉద్యమాలకు నాయకత్వం వహించి ఉన్నారు. ప్రొఫెసర్ సుకుమార్ గారు ఢిల్లీ యూనివర్సిటీలో ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు మేధావులు ఈ యూనివర్సిటీకి రాబోతున్నారు. కాబట్టి యావత్ విద్యార్థులు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఇట్లాంటి ఒక మంచి మేధోపరమైన చర్చకు వచ్చి తమ అవగాహన మరింత మెరుగుపరుచుకోవాలి. ఆనాడు క్లియర్గా చాలా స్పష్టంగా జస్టిస్ చంద్రచూడ్ ఒక మాట చెప్పారు. డిసెంట్ అనేది, అసంతృప్తి అనేది, నిరసన అనేది ప్రజాస్వామ్యంలో సహజమైనది. అది ప్రెజర్ కుక్కర్కున్న సేఫ్టీ వాల్ లాంటిది. ప్రజాస్వామ్యం నిరసనని సహించినట్లయితే ప్రెజర్ కుక్కర్ ఎలా పేలిపోతుందో ప్రజాస్వామ్యం కూడా విచ్ఛిన్నానికి గురవుతుంది. దురదృష్టవశాత్తు ఇవాళ భారతదేశంలో ప్రభుత్వాలు ప్రజల యొక్క నిరసనను వినదలుచుకోలేదు. నిరసన చేసిన వాళ్ళని యాంటీ నేషనల్గా లేదా ఏదో ఒక దేశం యొక్క ఏజెంట్లుగా, మొన్న అర్బన్ నక్సలైట్గా, ఇవాళ దిమాగీ నక్సలైట్గా వర్ణిస్తూ ఉన్నారు. మరి గౌరవ ప్రధానమంత్రి గారు చెప్పాలి, భారతదేశంలో ఉన్న 140 కోట్ల ప్రజానీకంలో ఎంతమంది దిమాగీ నక్సల్స్ ఉన్నారో నరేంద్ర మోదీ గారు, వారి ప్రభుత్వం చెప్తే కూడా బాగుంటుంది. ప్రశ్నించినటువంటి విద్యార్థులను, యువకులను, మేధావులను దిమాగీ నక్సల్స్ పేరుతో బెదిరించేటువంటి ప్రక్రియ ఇది ఏమాత్రం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో అసమ్మతిని, నిరసనను, ప్రజాస్వామికమైనటువంటి నిరసన తెలియజేసే హక్కు ఉన్నది. కాబట్టి జంజీ పోరాటం స్ఫూర్తివంతమైన పోరాటం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న ఈ చర్చకు ప్రతి ఒక్కరూ హాజరై తమ కార్యాచరణను, తమ అవగాహనను పెంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.